జరిగినటువంటి ఏ ఎవల్యూషన్ పరిణామ క్రమంలో మనిషికి ఒక్కరికే సిక్స్త్ సెన్స్, 6వ జ్ఞానేంద్రియం అనేది భగవంతుని యొక్క కానుకగా మానవుడికి ఇవ్వటం జరిగింది. అటువంటి 6వ జ్ఞానేంద్రియం సహాయంతోటి నిజమైనటువంటి సత్యాన్ని, జ్ఞానాన్ని తెలుసుకొని ప్రకృతి వనరుల్ని సద్వినియోగపరుచుకుంటూ ధర్మబద్ధమైనటువంటి జీవన విధానాన్ని గడుపుతూ చివరికి భగవత్ స్థితిని, పరిపూర్ణ స్థితిని పొందటమే మానవ జీవిత ఉద్దేశమై ఉన్నది అని మనకి మహర్షి గారు చెప్పి ఉన్నారు. అంటే మనకి సిక్స్త్ సెన్స్ ఉంది, 6వ జ్ఞానేంద్రియం, అదే మనసు, బుద్ధి, విచక్షణ జ్ఞానము, ఇంటెలెక్చువాలిటీ, ఇదంతా కూడా. సో దానితోటి ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏ సాధనని మనం ఏ జీవన విధానాన్ని అనుసరించి సాల్వేషన్ పొందాలి, అంటే భగవత్ స్థితిని చేరుకోవాలి అనేటటువంటి విషయాన్ని పరిశీలించుకునేటటువంటి శక్తి మనకి భగవంతుడు ఇచ్చారు. దానితోటి ఆ ప్రకృతి ఇచ్చినటువంటి వనరుల్ని మనం మనకు అవసరమైనటువంటి వాటిని ఉపయోగించుకుంటూ రైట్ లైఫ్ స్టైల్, అసలైనటువంటి జీవన విధానాన్ని తెలుసుకుని ధర్మబద్ధమైనటువంటి జీవన విధానాన్ని, ఏది ధర్మం, ఏ పాత్రకి మనం ఎలాంటి అలవాట్లు పాటించాలి, ఎలాంటి ప్రవర్తించాలి, ఎలాంటి సాధన చేయాలి. సో అలా సాధన చేయటం వలన ఇట్ లీడ్స్ సాల్వేషన్. అది మనల్ని ఎలా ఆ భగవత్ స్థితికి చేరుస్తుంది అనే విషయాల్ని మనం తెలుసుకోవటానికి అవకాశం ఇచ్చేదే ఆ సిక్స్త్ సెన్స్. ఇలాంటి జీవన విధానాన్ని గడపాలి. యాక్చువల్లీ కాకపోతే ప్రస్తుతం ఏమైందంటే, జ్ఞానము తెలుసుకుంటున్నాము, జ్ఞానానికి సాధన మార్గానికి మధ్య వచ్చినటువంటి గ్యాప్ ఈ రైట్ లైఫ్ స్టైల్ ని లేదా మంచి అలవాట్లని, మంచి ప్రవర్తనని కోల్పోయే విధంగా చేసి చివరికి లక్ష్యాన్ని చేరుకోనియకుండా చేస్తుంది. అసలు ఆ మంచి లక్షణాలు ఏంటి, ఆ మంచి నడవడిక అంటే ఏంటి, ఆ మంచి నడవడిక ఎలా సాల్వేషన్ పొందుతుంది అనేది పక్కన పెడితే, ఈ మంచి లక్షణాలని మనం ఎందుకు, మంచి జీవన విధానాన్ని, మంచి వ్యక్తిత్వాన్ని మనం ఎందుకు కోల్పోతున్నాం, ఆ కోల్పోవటానికి కారణాలు ఏంటి, అసలు జీవితం ఏంటి, జీవన తత్వం ఏంటి, ఆ జీవన తత్వాన్ని ఎందుకు విస్మరిస్తున్నాడు మానవుడు అనేది తెలుసుకొని, వాటికి కారణాలు తెలుసుకొని, ఆ కారణాల వలన ఏమి మనకి మానవుల్లో ప్రలోభ పెడుతున్నాయో మానవుడిని అవి తెలుసుకుంటూ, వాటి యొక్క ఫలితాలు తెలుసుకుంటూ, ఆ ఫలితాలను ఆ యొక్క ఆ లక్షణాలు, ఆ బిహేవియర్ వల్ల వచ్చినటువంటి, ఆ వ్యక్తిత్వం వల్ల వచ్చినటువంటి ఫలితాలను తెలుసుకొని దానిని నిర్మూలించుకోవడం కోసం మనం ఎటువంటి జీవన విధానాన్ని గడపాలో ఈ రోజు మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ జీవన తత్వము, మానవుని యొక్క జీవన తత్వం అంటే మానవునికి కొన్ని అవసరాలు చెప్పిందండి. అంటే 3 అవసరాలని, 3 రక్షణలని, 3 విలువలని, 3 పరిపూర్ణతలని జీవన తత్వం గురించి మహర్షి గారు స్పష్టంగా చెప్పారు. అవి అవసరాలు, అవసరాలు చేసుకోవడం కోసం, అవసరాలను తీర్చుకోవడం కోసం మనం అనేక రకాలైనటువంటి కోరికల్ని, పనులని, సంపదని సమకూర్చుకుంటూ ఉంటారు. సో మరి రక్షణలు, యాక్చువల్లీ ఈ రక్షణలు కూడా ప్రకృతి వైపరీత్యాల నుంచి మనం రక్షించుకోవాలి. శత్రువులు, అది జంతువుల నుంచి కావచ్చు, మానవుల నుంచి కావచ్చు, రక్షించుకుంటూ ఉండాలి. ఆకస్మికంగా జరిగే ప్రమాదాల నుంచి రక్షించుకుంటూ ఉండాలి. అలానే విలువలు, మొరాలిటీ, చారిటీ, డ్యూటీ. తత్వము అని చెప్పేసి మనకి మహర్షి గారు స్పష్టంగా చెప్పారు. మరి ఇటువంటి అవసరాలని సద్వినియోగపరుచుకుంటూ, అవసరాలని తీర్చుకుంటూ, మనల్ని మనం రక్షించుకుంటూ, మన జీవన విధానంలో విలువల్ని కాపాడుకుంటూ, విలువలతోటి ధర్మబద్ధమైన జీవన విధానం గడుపుతూ భగవస్థితిని చేరుకోవటమే జీవితం యొక్క అర్థము, పరమార్థమని మహర్షి చెప్పి ఉన్నారు. మరి ఎందుకు దీన్ని సాధించుకోలేకపోతున్నాడు, ఈ జీవన విధానాన్ని కొనసాగించుకోలేకపోతున్నాడు
ప్రస్తుతం ఆ పరిణామాలన్నీ ఎందుకు తారుమారు అవుతున్నాయి అని అంటే, ప్రస్తుత జీవన విధానములో ఎటువంటి లోపాలని మానవుడు కొనసాగిస్తున్నాడు, ఎటువంటి లోపాలు చేస్తున్నాడు జీవన విధానంలో అనే విషయం గురించి మనం మహర్షి గారు చెప్పిన ఫిలాసఫీని ఒకసారి మనల్ని మనం అంతఃశోధన చేసుకుందాం. ప్రపంచం గురించి, సమాజం గురించి ఆలోచించడం కాదు. ముందు మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుందాం. ఎందుకు నాకు ఇయన్నీ వస్తున్నాయి? ఎందుకు నేను ఈ అవసరాలన్నీ తీర్చుకోలేకపోతున్నాను? ఎందుకు నేను రక్షించుకోలేకపోతున్నాను నన్ను నేను? ఎందుకు నేను విలువల్ని పాటించలేకపోతున్నాను? ఎందుకు నాకు భగవస్థితి ఎందుకు తెలియటం లేదు? ఏంటి దీనికి కారణాలు? అని మనం మనం మన నిజ జీవితంలో మనకి ఇలాంటి ప్రశ్నలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయండి. కానీ లోతుగా విశ్లేషించుకో. దాన్ని పడేసేసి మళ్ళా మామూలు సామాన్యమైనటువంటి భౌతికమైన జీవన విధానాన్ని కొనసాగిస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. అసలు ఏంటి? ఏంటి దీనికి కారణాలేంటి? ఈ జీవన తత్వాన్ని, ఈ జీవన విధానాన్ని మనం రైట్ లైఫ్ స్టైల్‌ని కొనసాగించటానికి అడ్డుపడేవి ఏమిటి? అని కనుక మనం పరిశీలిస్తే మహర్షి గారు చెప్పినట్టు ముఖ్యమైన 3 కారణాలున్నాయి. అవే అహంకారము, పాపపు ముద్రలు, భ్రమలు. ఈ మూడేనండి మనిషిని సరైనటువంటి జీవన శైలి నుంచి పక్కదారి పట్టిస్తున్నాయి. ఐ అండ్ మైన్, నేను, నాకే ఇదంతా సొంతం అనేటటువంటి యుగో క్యారెక్టర్స్. ఇదిగో ఈ కనిపించే దృశ్యమాన ప్రపంచం మొత్తం కూడా, అంటే ఈ కనిపించేటటువంటి వస్తువులు గాని, వ్యక్తులు గాని, సంపద గాని, ఇవన్నీ కూడా శాశ్వతం. ఇవి నాకే కావాలి, ఇదంతా నాదే అనేటటువంటి ఈ కనిపించే విషయాలు అనేటటువంటివి భ్రమ పెడుతూ ఉంటాయి. ఇది నీ సొంతం చేసుకో, ఇదంతా సత్యమే, ఇది నాకే కావాలి అని. సో అలాంటి ఇల్యూషన్స్, అలాంటి భ్రమలో ఉండి, అలానే ఈ భ్రమలు కానీ, ఈ అహంకారము కానీ డిపెండింగ్ అపాన్ ద సిన్ఫుల్ ఇంప్రింట్స్. మనం ఎప్పుడో గతంలో తల్లిదండ్రుల నుంచో లేదా గత జన్మ నుంచో సంచిత ప్రారంభాలు ప్రేరేపించటం వల్ల కొన్ని పనులు చేస్తూ ఉంటాం, కొన్ని అలవాటుగా చేసేస్తూ ఉంటాం. ఇవి ప్రేరేపించటం వల్ల, పరిస్థితులు ప్రేరేపించటం వల్ల కొన్ని పనులు చేస్తూ ఉంటాం, చెడు పనులు చేస్తూ ఉంటాం, సమాజానికి, ప్రకృతికి, వ్యక్తికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. సో ఇవి మళ్ళా కర్మలుగా ఉండి మన శారీరక, మానసిక దుస్థితికి, అనారోగ్యానికి కారణమవుతూ ఉన్నాయి. ఇవి 3 కూడా మనిషి సరి అయినటువంటి జీవన విధానాన్ని అనుసరించకుండా భగవత్ స్థితికి దూరం చేస్తున్నాయి. ఎప్పుడైతే మనిషికి ఈ ఐ అండ్ మైండ్, నేను, నాది, నాకు అనేటటువంటి ఈ బ్లెమిషెస్ అనేవి, ఈ ఇంప్యూరిటీస్ అనేవి, ఈ మలినాలు అనేటటువంటివి మనిషికి ఉంటాయో, ఇట్ లీడ్స్ 6 బ్యాడ్ టెంపరమెంట్స్. అవి ఏం చేస్తాయంటే అరిషడ్ వర్గాలని ప్రకోపించేటట్లు చేస్తాయి. వాట్ ఈస్ అరిషడ్ వర్గ? 6 బ్యాడ్ టెంపరమెంట్స్. అసలు అరిషడ్ వర్గాలంటే ఏంటి? ఒక వ్యక్తి భ్రమలో ఉండి ఇదంతా శాశ్వతం అనుకొని ఎప్పటికైనా పోతామండి. ఎప్పుడు ఎవ్వరం కూడా ఎట్లాగైతే ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చామో, తిరిగి మరలా అలా శరీరం మీద ఏది లేకుండా, నూలు పోగు లేకుండానే పోతున్నాడు మనిషి. ఇవి ఇక్కడి నుంచి వచ్చినవే. ఇవి అన్ని అశాశ్వతమే. ఏది శాశ్వతం కాదు. ఉన్నది ఒకటే శాశ్వతం, అదే డివైన్ స్టేట్, అదే సత్యము, నిత్యము. అటువంటి స్టేట్ ని మరిచి ఎప్పుడైతే ఉంటాడో, ఎప్పుడైతే దీని మీద మోహం పెంచుకుంటాడో, అటాచ్మెంట్ పెంచుకుంటాడో, ఆ వ్యక్తికి ఆటోమేటికల్లీ లోపల ఉన్నటువంటి ఆ లక్షణాలు రైజ్ అవుతాయండి. అవే అరిషడ్ వర్గాలు. అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. కామము అంటే దురాశ, క్రోధము అంటే సహజంగా వచ్చే అవసరాలు అడ్డంకి ఏర్పడినప్పుడు మనకి మన మనసు నుంచి వచ్చేటటువంటి ఫీలింగ్, ఎమోషన్. అట్లనే లోభము, కాఠిన్యత్వము, కర్కోటత్వము. పక్కవాడు పాపం ఎంత అల్లాడిపోతున్నా సరే, అది ఆహారం కోసమో, వస్తువు కోసమో, లేకపోతే ఇంకొక దాని కోసమో, ఏ అవసరం కోసమో, తన దగ్గర చాలా ఉంది కానీ దాన్ని మాత్రం పక్కవాడికి చచ్చినా ఇవ్వడు. అంత లోభత్వము. మోహము అంటే అటాచ్మెంట్, అదనంగా అంటే ఎక్సెస్ గా కోరిక. అంటే అది మనం మామూలుగా అనుకునేది ఏంటి అంటే సెక్షువల్ కాన్సెప్ట్, ఇల్లీగల్ సెక్షువల్ కాన్సెప్ట్ అని అంటారు. అంటే ఆ శుక్ల శోణితాలని ఎక్సెస్ గా, అదనంగా ఉత్పత్తి అవుతున్నటువంటి శుక్ల శోణితాలని ఏదో ఒక విధంగా, అంటే రైట్ గా కాకుండా రాంగ్ వేలో దాన్ని బయటికి పంపించడం, విసర్జించడం. సో దిస్ ఇస్ అంటే దీనిని మోహము అంటారు. మదము అంటే గర్వం అంట. ఇక్కడ ఎవ్వరూ కాదండి, నేనే గొప్ప, అందరూ నాకన్నా తక్కువే, జ్ఞానంలో తక్కువే, ఆస్తిలో తక్కువే, మాటల్లో తక్కువే, ప్రతి దాంట్లో కూడా నా అందంలో తక్కువే,
వీళ్ళందరూ నాకన్నా తక్కువ వాళ్ళు. నా కులము గాని, మతం గాని, ప్రాంతం గాని, వర్గం గాని, ఆస్తి గాని, సంపద గాని వీటన్నిటికన్నా వీళ్ళందరూ ఈ ప్రపంచం అంతా నా తర్వాతే అనేటటువంటి ఒక ఫీలింగ్, ఒక లక్షణం. ఆ లక్షణమే మదము అంటారు. మాత్సర్యము అంటే ఏంటంటే, సో ఇప్పుడు సపోజ్ మనకిష్టమైనటువంటిది ఒక కోరిక ఉంది. ఆ కోరిక తీర్చడానికి ఎవరైతే అడ్డంకి అవుతారో, ఆ అడ్డంకి అయినటువంటి వ్యక్తి పట్ల గాని, వస్తువు పట్ల గాని, ప్రాంతం పట్ల గాని, ఆ పదవి పట్ల గాని ఏం చేస్తారంటే, వాళ్ళు లోపల పగ అనేది దాచిపెట్టుకుంటారు. సమయం కోసం వేచి ఉంటారు. ఎప్పుడైతే ఆ సమయం వస్తుందో దానికి తగ్గ ఫలితాన్ని, తగ్గ యాక్షన్‌ని అతను వాడి మీద ప్రయోగిస్తాడు. సో దిస్ ఈజ్ మాత్సర్యం. మిగిలినవన్నీ ఒక ఎత్తు అయితే, మాత్సర్యం అనేది చాలా వెరీ డేంజర్ అండి. సో ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఈ కామము గాని, క్రోధము గాని, లోభము గాని, మోహము గాని, మదము గాని, మాత్సర్యం గాని వీటిట్లో ఏ ఒక్కటి ఉన్నప్పటికీ ఆ మానవుడు పర్సనాలిటీని, వ్యక్తిత్వాన్ని, తన పట్ల తన ప్రవర్తనని, సమాజం పట్ల తన ప్రవర్తనని, ప్రకృతి పట్ల తన ప్రవర్తనని పూర్తిగా పాడు చేసుకొని వీటన్నిటిని కూడా తను స్వతహాగా ఈ కోపం వల్ల ఏం జరుగుతుందో మనకి తెలుసు. ఫిజికల్ గా ఎలాంటి జబ్బులు వస్తాయో మనకి తెలుసు. సో ఇట్లా కోపము రావటం వల్ల, లోభి వలన, మోహం వల్ల, మదము వలన, మాత్సర్యం వల్ల తాను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతూ రోగాల బారిన పడి మధ్యలోనే జీవితాన్ని ముగించేయవచ్చు. అట్లానే ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన సమాజాన్ని కూడా నష్టపరుస్తుంది. అలానే ఈ వ్యక్తి ఇటువంటి క్యారెక్టర్స్, దీంట్లో ఏ ఒక్క క్యారెక్టర్ ఉన్నప్పటికీ ఆ వ్యక్తి ప్రకృతిని కూడా తన అవసరాల కోసం దోచుకుంటాడు, నాశనం చేస్తాడు. సో ఇటువంటి క్యారెక్టర్స్ అనేవి మనిషి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, ప్రకృతి ఎప్పుడెప్పుడు ఇతను వెళ్ళిపోతాడా, ఎప్పుడెప్పుడు తీసుకుపోతాడా, ఇతను ఉంటే ఈ ప్రపంచం అంతా నాశనం అవుతుంది అని ప్రజలందరి చేత, మిగతా మానవులందరి చేత కూడా ఎప్పుడు పోతాడా అనేటటువంటి స్థితిని ఈ అరిషడ్ వర్గాలు, ఇతని క్యారెక్టర్ అనేది డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇటువంటి లక్షణాలని మనం తొలగించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకుంటున్నాం భగవంతుడు ఉన్నాడు, మనకు తెలుసు భగవంతుడు ప్రతి వ్యక్తిలో ఉన్నాడు అని. మరి ప్రతి వ్యక్తిలో ఉన్నప్పుడు మనం ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఈర్ష్యపడుతున్నాం? అమితమైనటువంటి కోరికను ఎందుకు, ఆశను ఎందుకు పెంచుకుంటున్నాం? అందుకనే అంటారు పతంజలి, నీకెంత కావాలి? యమనియమాలలో కొన్ని క్యారెక్టర్స్ చెప్తారు. అపరిగ్రహము, అస్థేయము అని. అపరిగ్రహము, అస్థేయము. నీకు ఎక్సెస్ గా నువ్వు కొంత కూడా నీ దగ్గర అట్టు పెట్టుకోకూడదు. నీకెంత కావాలి? ఇందాక మనం చెప్పుకున్నాం, జీవన తత్వానికి, జీవించడానికి ఏం కావాలి అంతవరకు నువ్వు అట్టు పెట్టుకో. ఎక్సెస్ గా నీ దగ్గర ఉందా, పక్కవాడిది నువ్వు అనవసరంగా లాక్కొని నీ దగ్గర పెట్టుకున్నట్టే. అట్లని దొంగిలించకూడదు. ఎవరో వస్తువుని వాళ్ళకి లేకుండా నువ్వు దొంగతనం చేయకూడదు. సో ఇట్లాంటి క్యారెక్టర్స్ ఎవరు చెప్పినా, ఏ లైఫ్ స్టైల్ చెప్పినా కూడా ఇవే చెప్తారండి. ఇవి జీవన సూత్రాలు, సత్యాలు. కానీ మనిషి దీనికి వ్యతిరేకంగా ఉంటున్నాడు. ఎందుకంటే ఇందాక మనం చెప్పినటువంటి అజ్ఞానంలో ఉండటం, భ్రమలో ఉండటం, పాపపు ముద్రలు ప్రేరేపించటం, అహంకార స్థితిలో సరైన జ్ఞానము లేక అవిద్య వలన అహంకార స్థితి, అస్మితము అనేటటువంటి స్థితి రావటం, వీటన్నింటి వల్ల మనిషికి ఈ అరిషడ్ వర్గాలు ప్రలోభ పెడుతూ ఉన్నాయి, ప్రకోపిస్తూ ఉన్నాయి. దీనికి అనుగుణంగా అతని జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. చివరికి అతని పర్సనాలిటీ పూర్తిగా కుచించుకుపోయి ఈ వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి సమాజంలో ఎప్పుడు పోతాడా అని చెప్పేసి ఈ సమాజం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. మరి అటువంటి జీవన విధానం, అటువంటి స్థితి మనకి కావాలా? కాదండి. మన దగ్గర భగవస్థితి ఉంది. ఆ భగవస్థితిని ప్రేరేపించుకుంటూ, అబ్బా ఇతని దగ్గరకు వస్తే చాలు నా జీవితం ధన్యమైపోతుంది, నాకు భగవస్థితిని ఇతను చూపిస్తాడు అనేటటువంటి వ్యక్తిత్వాన్ని, గుడ్ పర్సనాలిటీని పెంపొందింప చేసుకోవటం కోసం ఎందరో మహానుభావులు మనకి కొన్ని సాధనా మార్గాలను ఇచ్చారు, కొంత జ్ఞానాన్ని ఇచ్చారు. మరి అటువంటి సాధనా మార్గాలని, అటువంటి జ్ఞానాన్ని మనం ముందు తెలుసుకొని వాటిని అనుసరించగలిగితే మన జీవితం మంచి స్థాయికి వెళ్ళి, మంచి ప్రవర్తనతోటి మంచి స్థితిని పొంది, భగవస్థితిని పొందుతూ మోక్షాన్ని పొందవచ్చు. మరి అట్లా కాకుండా ఇటువంటి అరిషడ్ వర్గాల ప్రలోభాలకు లొంగిపోయి మనిషి జీవన విధానం కొనసాగిస్తుంటే ఆ వ్యక్తికి వచ్చేటటువంటి ఫలితాలు ఏంటమ్మా అంటే, శారీరక మానసికమైనటువంటి స్థితిలో అసమతౌల్యతలు, ప్లస్ అతనికి త్రికరణ శుద్ధి లోపించటం. త్రికరణ శుద్ధి అంటే మెయిన్ గా ప్రవర్తన, పర్సనాలిటీ మొత్తం కూడా మనసేనండి. సిక్స్త్ సెన్స్, బుద్ధి, మనసు, ఇవి అంతఃకరణాలు. మనకి తెలియకుండా మన శరీరాన్ని పనిచేయింపచేసేటటువంటి మనస్సు, ఆ మనసు, ఆలోచన, మాట, పని, ఈ త్రికరణాలు అనేటటువంటివి శుద్ధిగా, అంటే ఏమి ఆలోచించాలి,
ఏమి మాట్లాడాలి, ఏ పనులు చేయాలి, ఏమి ఆలోచించటం వల్ల నాకు ఉపయోగము, ఏమి మాట్లాడటం వల్ల నాకు ఉపయోగము, ఏమి పనులు చేయటం వల్ల నా శరీరానికి, మనసుకి ఆధ్యాత్మికమైన ఉన్నతికి అవసరము. ఇదే విధంగా సమాజం పట్ల, ప్రకృతి పట్ల, భగవంతుని పట్ల మన ఆలోచనలు కానీ, మన మాటలు కానీ, మన ప్రవర్తన కానీ, మన పనులు కానీ శుద్ధంగా లేకుండా మలినమైపోయి వీళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ అరిషడ్ వర్గాల ప్రకోపించడం వలన. అలానే సరైన పద్ధతుల్ని తెలుసుకోలేరు. అసలు లోతుగా కారణాలు తెలుసుకోవడం కూడా కష్టమైపోతుంది వాళ్ళకి. అందుకని ముందు మనం వీటిని అదుపు చేసుకోవాలంటే ఫస్ట్ యూ నో ద రైట్ నాలెడ్జ్. నువ్వు మొట్టమొదటిగా అసలైనటువంటి జ్ఞానం ఏంటో తెలుసుకోవాలి, సత్యం ఏంటో తెలుసుకోవాలి. ఏది సత్యం, ఏది నిత్యం, ఏది అశాశ్వతం, ఏది అనిత్యం, ఏవి అసలైన సుఖాలు, ఏది అసలైన దుఃఖము, ఏది అసలైనటువంటి ఆనందం ఏంటి, ఆ స్థితి ఏంటి అనేది ముందు నువ్వు తెలుసుకొని సరైనటువంటి సక్రమైనటువంటి జీవన విధానాన్ని తెలుసుకొని ఆ త్రికరణాలను శుద్ధి చేసుకుంటూ మనం గనక జీవన విధానం కొనసాగిస్తే అటువంటి డివైన్ స్టేట్ ని, గుడ్ పర్సనాలిటీ, మంచి వ్యక్తిత్వం తోటి భగవత్ స్థితిని చేరుకోవచ్చు. మరి ఈ అరిషడ్ వర్గాలను ఎలా మనం లైఫ్ స్టైల్లో అదుపు చేసుకోవాలి? వాట్ ఆర్ ద స్టేట్స్? ఇప్పుడు కోరిక ఉందండి, కామము, కోరిక ఉండాల్సిందే. మహర్షి గారు కూడా చెప్తారు కంపల్సరీగా 3 రకాల స్థితుల్లో 3 రకాల కోరికలు ఉండాలి అని. కానీ మనిషి మన కోరిక నిత్యావసరాలకి సంబంధించి మనకి ఏది కావాలో, సహజంగా నీడ్స్ ఏవైతే అవసరం ఉందో వాటికి కావలసినటువంటి కోరికలు పెట్టడం బానే ఉందండి. కానీ ఏం చేస్తున్నాడంటే భౌతికవాదము కావాలి మనిషికి. మనం కుటుంబం ఉంది, కుటుంబాన్ని పోషించాలి, వీటికన్నిటికీ కావాలి. కానీ ఏం చేస్తున్నాడు? ఎక్సెస్ గా దాచిపెట్టుకుంటున్నాడు. సమాజంలో అవసరం, మిగతా వ్యక్తులకు అవసరమైన సంపదను కూడా ఇతను దాచిపెట్టుకుంటున్నాడు. అది కూడా నాకు కావాలనేటువంటి దురాశ అనేటటువంటిది ఇతనికి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క కోరిక వలన, ఈ దురాశ వలన సమాజంలో అనేక మంది మానవులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని మనం ఏం చేయాలి అంటే, ఎంతవరకు మనకి కావాలి, నాకు భగవత్ స్థితిని చేరుకోవటానికి, నా బాధ్యతలు నిర్వర్తించటానికి, నా ధర్మాన్ని నిర్వర్తించటానికి, నా పాత్రకు అనుగుణంగా నా ధర్మాన్ని నిర్వర్తించడానికి ఏం కావాలో అది నువ్వు సంపాదించుకోవడం కోసం నువ్వు వర్క్ చేయి, నువ్వు పని చేయి, నువ్వు ఆలోచించు, నువ్వు మాట్లాడు. దట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్. సంతృప్తి ఉండాలి. ఉన్న ఆస్తితో, ఉన్న బిడ్డలతో, ఉన్న వృత్తితోటి సంతృప్తి ఉండి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించుకుంటూ వెళ్తే చివరికి భగవత్ స్థితిని తప్పకుండా చేరుకుంటావు. నెక్స్ట్ క్రోధం. క్రోధం వచ్చింది, ఎందుకు వచ్చింది? కామం ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే నీకు ఆలోచనలో విశ్లేషణ లేదో, ఆలోచనలో నువ్వు విశ్లేషించుకో, వచ్చిన ఆలోచనల త్రికరణాలని ఎప్పుడైతే నువ్వు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవో అప్పుడు అనవసరమైనటువంటి కోరికలు వస్తాయి. ఆ అనవసరమైన కోరికల్ని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటావు, దానికి మనకి వేదాద్రి మహర్షి కోరికలను నీతివంతం చేసుకోవాలి. ఫస్ట్ ఆలోచనలు విశ్లేషించుకోవాలి. మొట్టమొదట ఆలోచన కరెక్ట్ గా విశ్లేషించుకోలేకపోతే ఇలాంటి దురాశపరమైనటువంటి కోరికలే ఉత్పన్నమవుతాయి. ఆలోచనలు గనక మనం విశ్లేషించుకోగలిగితే ఆ దురాశ అంటే సమాజానికి బాధ కలిగించేటటువంటి ఆ కోరికలు మొత్తం కూడా నిర్మూలించబడి చక్కగా ఆ క్రోధం అనేటటువంటి స్థాయి కూడా రాకుండా మనం అరికట్టవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ ఆలోచన విశ్లేషణ లేదో, జ్ఞానము లేదో, లోతైనటువంటి విచారణ లేదో అప్పుడు విపరీతమైనటువంటి పిచ్చి కోరికలు రావడం. అందుకని ఏం చేశారంటే కోరికలు నీతివంతం, ఆలోచన విశ్లేషణ ఒక పట్టికిచ్చారు గురువు గారు. ఇంట్రాస్పెక్షన్, అంతఃశోధన పద్ధతులు అనేటటువంటి ఒక సాధన మార్గాన్ని ఇచ్చి దాంట్లో ఫస్ట్ ఆలోచనల విశ్లేషణ పట్టికని ఇచ్చి ఆ తర్వాత కోరికలను నీతివంతం చేసుకునేటటువంటి ఒక పట్టికని ఇచ్చి అసలు ఏంటి ఈ కోరికలు, ఈ కోరిక వచ్చింది, ఈ కోరిక తీర్చుకోవటం వల్ల నాకు ఏదైనా ఫలితం మంచిది వస్తుందా, చెడు వస్తుందా, ఆ కోరిక తీర్చుకోవడానికి నాకు అవకాశం ఉందా, ఇలాంటివన్నీ కూడా విశ్లేషించుకుంటూ ఆ కోరికలను నీతివంతం చేసుకుంటూ క్రోధాన్ని కంట్రోల్ చేసుకుని, అంటే కోపం వచ్చినప్పుడు ఓర్పు, సహనం అనేటటువంటి ఒక మంచి అలవాట్లతోటి, మంచి లక్షణాలతోటి ఈ క్రోధాన్ని కంట్రోల్ చేసుకుని ధర్మపదమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు మీకు శారీరకంగా ఏ బీపీలు రావు, నర్వస్ ప్రాబ్లం ఉండవు, ప్రాణశక్తి తగ్గటం లాంటిది ఏమీ ఉండదు. ఇక నెక్స్ట్ లోభం ఉందండి. ఇది ఒక రకంగా చెప్తారు, వాడు తినడు పక్క వాడికి పెట్టడు. వాడేమైనా ఉపయోగించుకుంటాడా అంటే ఉపయోగించుకోలేడు. తను శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండలేడు. ఆ ఉన్న ఆహారాన్ని సక్రమంగా తీసుకోలేడు. పక్కవాడు బాధపడుతున్నా సరే కఠినుడు. ఎటువంటి సేవ గాని, ఎటువంటి దానము గాని చెయ్యడు. కానీ ముందు మనం ఆ డివైన్ క్వాలిటీస్ ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనిషిలో ఈ క్యారెక్టర్ ఎప్పుడైతే జ్ఞానపరంగా ఎదుగుతూ ఉంటాడో మనిషి, దాన గుణం అనేది ప్రయత్నపూర్వకంగా అయినా మనం డెవలప్ చేసుకోవాలి.
ఆ దాన గుణముని డెవలప్ చేసుకోగలిగితే, ఆ సేవా తత్పరత కనుక డెవలప్ చేసుకోగలిగితే మనకి అసలు డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, నర్వస్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ ఉండవండి. ఇక నెక్స్ట్ ఇది మోహం. అటాచ్మెంట్ ఇస్ ద మదర్ ఆఫ్ మిజరీ, సారో, సఫరింగ్ అండ్ డిసీజ్. ఈ మోహము అంటే ఏంటంటే యాక్చువల్లీ కోరిక అతిగా ఉంది. ఇక్కడ శీలము అంటే సత్శీలము, సత్ప్రవర్తన. ఇప్పుడు కొన్ని మనకి ఆశ్రమాలు చెప్తూ ఉంటారు. ఏంటి బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, సన్యాసము, వానప్రస్థము, సన్యాసము అని. ఏ స్థితిలో ఏ వయసుకు తగ్గట్టుగా ఆ యొక్క ధర్మాలని మనం పాటించాలి. ఇప్పుడు మనకి ఒక గృహస్థాశ్రమంలో ఒక స్త్రీ పురుషుడు అనేటటువంటిది ప్రొడక్షన్ రావడానికి, అంటే ఒక కొత్త జీవిని ఉత్పత్తి చేయడం కోసం ఒక స్టేజ్ లో మనము గృహస్థాశ్రమంలో సంసారం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం. ఎక్సెస్ గా ఉన్నటువంటి ఆ శుక్ల శోణిత, అధికంగా ఉత్పత్తి అయినటువంటి శుక్ల శోణితాలని ఒక జీవి ఉత్పత్తికి మనం ఉపయోగించుకుంటున్నాం. నువ్వు బ్రహ్మచర్యంలో టీనేజ్ లో వచ్చేటటువంటి అధికంగా వచ్చేటటువంటి ప్రెషర్స్ గనక నువ్వు ఇలాంటి రాంగ్ డైరెక్షన్ లో వేరే స్త్రీతోటి ఆ ప్రెషర్స్ ని నువ్వు బయటికి విసర్జించావు అనుకోండి, దాని ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఇన్ కేస్ ఎప్పుడైనా గర్భం దాల్చి ఆ పాప ఆ బిడ్డ బయటకు వస్తే వాడి పోషణ ఎట్లా తెలుస్తుంది మీకు? బ్రహ్మచర్యము అంటే టీనేజ్ అంటే నువ్వు జ్ఞానం తెలుసుకునేటటువంటి స్టేజ్, జీవన విధానం ఎలా కొనసాగించాలో తెలుసుకునేటటువంటి స్టేజ్ లో నువ్వు గృహస్థాశ్రమ ధర్మాల్ని పాటిస్తూ సంసారం కొనసాగిస్తూ ఉంటే దాని ద్వారా వచ్చిన ఫలితాన్ని నువ్వు ఎట్లా డీల్ చేయగలవు? అందుకని ఒక రైట్ లైఫ్ స్టైల్ ని మనకి ఇచ్చారు. సో ఆ ఎక్సెస్ గా అదనంగా ఉత్పత్తి అవుతున్నటువంటి ఆ శుక్ల శోణితాలని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఆ యుక్త వయసులో బ్రహ్మచర్యంలో ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోగలిగితే ఆ లైంగికత, ఆ శుక్లము శోణితము మరలా తిరిగి బ్రెయిన్ సెల్స్ కి ఎలా వెళ్ళాలి, అది ఆ వ్యక్తి జ్ఞానము సంపాదించుకోవటానికి ఆ ప్రాణశక్తి ఎట్లా ఉపయోగపడాలో దానికి సంబంధించినటువంటి సాధనా మార్గాలను గనక మనం కాయకల్పము కానీ ఇలాంటివి గనక చేయగలిగితే అతను పరిపూర్ణమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మముతోటి చెరుస్తూ ఆ బ్రహ్మము యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని గృహస్థాశ్రమంలోకి వెళ్ళి చక్కగా పెళ్లి చేసుకొని సంసారాన్ని కొనసాగిస్తూ మంచి బిడ్డకి అతను ఈ ప్రపంచానికి ఇచ్చిన వాడవుతాడు, కానుక ఇచ్చిన వాడవుతాడు. సో దట్ ఈస్ నెక్స్ట్ మధం. ఇదేంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, మధము అంటే ఏంటంటే గర్వం. అసలు ఇంకెక్కడా లేదబ్బా, వీళ్ళంతా నా తర్వాతే, నేను చెప్పినట్టుగా ఎవరో చెప్పరు, నేను చేసినట్టుగా ఎవరు చేయలేరు అనేటటువంటి ఒక ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో ఆ గర్వం, సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ రెండునండి. సో ఈ రెండు క్వాలిటీస్ ఎప్పుడైతే ఉంటాయో, నాకన్నా వీళ్ళందరూ తక్కువ, అయ్యో నాకన్నా వీళ్ళందరూ ఎక్కువ అనేటటువంటి ఈ క్యారెక్టర్స్ ఎప్పుడైతే ఉంటాయో మనిషికి ప్రకృతి ధర్మాలను గాని సామాజిక కట్టుబాట్లు గాని అర్థం చేసుకోలేడు. అర్థం చేసుకోకుండా అతను నేనే ఎక్కువ అనే భావనతోటి చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అలా కాకుండా యోగము అంటే సమస్థితిలో సహజ స్థితిలో జీవించటం. ఈక్వానిమిటీ ఈజ్ యోగా. భగవంతుడు అందరిలో ఉన్నాడండి. అందరూ సమానమైన ప్రకృతి వనరులను అనుభవించడం కోసమే వచ్చాం ఇక్కడికి. ఎవ్వరికీ ఒకటి సొంతం కాదు, ఒకళ్ళకి ఎక్కువ కాదు, ఒకళ్ళకి తక్కువ కాదు, అందరూ డివైన్ పార్టికల్సే. కాబట్టి అందరికీ ప్రకృతి వనరులు ధర్మబద్ధంగా ఏది చేయాలో, ఏది అందాలో, ఏది ఉపయోగించుకోవాలో అందరికీ ఈక్వాలిటీ ఉంది, ఈక్వల్ అయినటువంటి అవకాశము అర్హత ఉంది. ఆ స్థితిని ఎరిగి మనం ప్రవర్తించాలి. నెక్స్ట్ ఇది మాత్సర్యం. ఇది చాలా డేంజర్ అండి. బయటికి కనిపిస్తూ ఉంటారు కానీ అతని వల్ల మనము ఇబ్బంది పడ్డాం కదా, ఈ ఇబ్బంది భవిష్యత్తులో అవకాశం రాకపోయిద్దా, నేను అతని తీర్చుకోకపోతానా అతని మీద అని చెప్పేటటువంటిది లోపల పెట్టుకుని అతను యాక్చువల్లీ అలాంటి కండిషన్ లోపల ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎట్లా ఆనందంగా జీవిస్తాడండి? ఎప్పుడు నిరంతరం నటిస్తూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు, లోపల కోపంతో ఉంటాడు లోపల. దానివల్ల ప్రాణశక్తి ప్రసారాలలో హెచ్చుతగ్గులు వస్తాయి, దానివల్ల అనేక రకాలైనటువంటి మానసిక శారీరక రుగ్మతలు వస్తాయి. పొరపాటున ఏమన్నా తప్పు చేస్తే క్షమించే గుణమే ఉండదు అతనికి. క్షమాగుణము లేకపోవటం వల్లే డైజెషన్ ప్రాబ్లమ్స్ నుంచి మనకి క్యాన్సర్ రావడానికి బేసిక్ కారణం అదేనండి. ఈ ప్రపంచంలో ఎవరికి అనుగుణంగా, ఎవరి కర్మలకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారండి. ఈ జ్ఞానం ఫస్ట్ మనం తెలుసుకున్నప్పుడు ఈ ప్రతీకారాలు అనేవి పూర్తిగా నిర్మూలించబడతాయి. సో కాబట్టి క్షమ అనేటటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. సో ఈ విధముగా మనము కామాన్ని సంతృప్తితోను, క్రోధాన్ని సహనము ఓర్పుతోను, లోభాన్ని దానగుణముతోను, మోహాన్ని శీలముతోను, మదాన్ని సమానత్వముతోను, మాత్సర్యమును క్షమాగుణముతోను, ఈ విధంగా మనము నిరంతరం మన అలవాట్లని, మన ఆలోచన విధానాన్ని, మన నడవడికని వీటితోటి, మన జీవన విధానాన్ని వీటితోటి గనక మార్చుకోగలిగితే
అది అద్భుతమైనటువంటి వ్యక్తిత్వానికి దారితీస్తుంది. దీనికి ఇంట్రాస్పెక్షన్ టెక్నిక్స్ చాలా ఉపయోగపడతాయండి. అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఇది. ఆలోచనలు విశ్లేషించుకోవాలి. విశ్లేషించుకుంటే ఆటోమేటికల్లీ సరి అయిన కోరికలు వస్తాయి. సరి అయిన కోరికలు ఎప్పుడైతే నువ్వు తీర్చుకుంటూ ఉన్నావో కోపం అనేది కంట్రోల్ అవుతుంది. కోపం ఎప్పుడైతే పోతుందో చింతకి అసలు అక్కడ ఏమి చోటే ఉండదు. చింత లేనప్పుడు నువ్వు లోతైనటువంటి విశ్లేషణ చేస్తావు. నేను ఎవరు అనేటటువంటి స్థితి నీకు తెలుస్తుంది. నీకు నువ్వుగానే ఎప్పుడైతే మనం అంతకుముందు ఎవరి దగ్గర నేర్చుకున్న పుస్తకంలో చదివాం, ఇలా ఉండాలి జీవన విధానం అని మనం అతను చెప్పింది విశ్వాసం పెట్టుకుని మనం చేసినప్పుడు ఆ స్థితిని నువ్వు పొందే చింతలు ఇదంతా ఈ పట్టికలంతా ఇంట్రాస్పెక్షన్ అంతా చేసేటప్పటికీ నీకు ఒక రోజుకి ఏమనిపిస్తుంది, అరే నిజమే కదా, ఆ అనుభూతి ఆ ఆనందాన్ని నువ్వు చివరికి నేనే కదా భగవత్ స్వరూపుణ్ణి, ఈ లక్షణాలన్నీ నావే కదా, భగవంతుడు నేనే కదా అనేటటువంటి స్థితి నీకు నువ్వుగా తెలుసుకోవటమే ఇన్వర్డ్ డైరెక్షన్. నీ లోపలికి నువ్వు తొంగి చూసుకొని నీవే భగవంతుడు అయ్యేటటువంటి స్థితిని నువ్వు కనుక్కుంటావు. నీ మనసు ద్వారా నువ్వు కనుక్కుంటావు. హూ ఆమ్ ఐ అనేటటువంటి తత్వాన్ని నువ్వు తెలుసుకుంటావు. సో కాబట్టి మనిషి జీవితంలో జీవన తత్వాన్ని రైట్ లైఫ్ స్టైల్ ని, అసలైనటువంటి జీవన విధానాన్ని తెలుసుకొని ఆ జీవన విధానం తెలుసుకొని సాధనా మార్గాలని ప్రాక్టీస్ చేస్తూ అనుసరిస్తూ కైవల్యాన్ని పొందటం అనేది ప్రధానం. ఎందుకు అసలు ఈ కైవల్యం దూరం అయిపోతుంది అని ముందు కారణాలని తెలుసుకోవటానికి మనల్ని మనం విశ్లేషణ చేసుకుంటూ ఆ కారణాలను తెలుసుకొని అరిషడ్ వర్గాలే వీటికన్నిటికీ కారణమని అరిషడ్ వర్గాలని అదుపు చేసుకునేటటువంటి సాధనా మార్గాలను తెలుసుకొని ఆ సాధనలని నిరంతరం మనం కొనసాగిస్తూ అనుసరిస్తూ ఉంటే మంచి అలవాట్లతోటి మంచి వ్యక్తిత్వముతోటి నీ లోపలికి నువ్వు తొంగి చూసుకుంటూ ఫలితాలను విశ్లేషించుకుంటూ గనక ఉంటే సో నువ్వు సాల్వేషన్ తప్పకుండా పొందుతావు. దానికి మహర్షి మనకి ఇచ్చినటువంటి మనసు ఎక్సలెంట్ గా తీర్చిదిద్దుకునేటటువంటి ప్రాక్టీసెసే మెడిటేషన్, ఇంట్రాస్పెక్షన్, సబ్లిమేషన్, పర్ఫెక్షన్. సో ధ్యానము చేస్తూ మనస్సుని కామ్ డౌన్ చేసుకుంటూ నువ్వు అంతఃశోధన చేసుకుంటూ నీ సచ్చీలతని పెంచుకుంటూ నడవడికను మంచి ప్రవర్తన డెవలప్ చేసుకుంటూ చివరికి నువ్వు పర్ఫెక్షన్ ని సాధించాలి. కాబట్టి మన జీవితంలో ఎన్నో కోటాను కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది. ఇలాంటి అరిషడ్ వర్గాలు ఈ దృశ్యమాన ప్రపంచము ప్రలోభాలకి లొంగిపడి ఇదే శాశ్వతం అనుకొని లోపల ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్ని, భగవద్ ధర్మాన్ని, భగవత్ స్థితిని విస్మరించి ఈ పైనటువంటి ప్రకాశావరణానికే మోహం పెంచుకోకుండా మహర్షి ఇచ్చినటువంటి సాధనా మార్గాలని కొనసాగిస్తూ ఆ ఆవరణాన్ని, ఆ కర్మలని తొలగించుకుంటూ అహంకారాన్ని బ్రహ్మ నుంచి బయటపడి అహంకారాన్ని నిర్మూలించుకొని ఇలాంటి మంచి అలవాట్లతోటి, మంచి ప్రవర్తనతోటి, మంచి వ్యక్తిత్వముతోటి ఆ భగవస్థితిని పొందటానికి మనకి ఆ మహానుభావుడు, ఆ మహర్షి గారు చూపించిన దారి, ఆ దారిలో పయనిస్తామని, దానికి ఆ పరమాత్ముడు మనకి ఎల్లప్పుడూ కూడా అండగా ఉండి శక్తిని ఇస్తాడని కోరుకుంటూ ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి అరుణబాబు గారికి, వనజామూర్తి గారికి, ముఖ్యంగా WCSC ఆర్గనైజర్స్ కి విన్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుఖినో భవంతు. సుఖినో భవంతమ్మా రాధిక. ఈరోజు మాకు వర్షాల గురించి సవివరంగా వివరించినందుకు ధన్యవాదాలు. కూడా ఆడియోస్ ఆన్ చేసుకోండి, సాధ్యమైనంత వరకు బ్యాక్గ్రౌండ్ లో మాటలు లేనటువంటి వాళ్ళే ఆన్ చేసుకోండి ఆడియోని. రాధిక గారిని దీవిద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఈ రోజు ధ్యానంలో పాల్గొన్న సభ్యులు, వారి కుటుంబ సభ్యులందరూ సుఖినో. ఈరోజు మన చేత 9 సెంటర్ మెడిటేషన్ చేయించి అరిషడ్ వర్గాల గురించి చక్కగా వివరించినటువంటి అరుణ్నిధి రాధిక గారు, వారి కుటుంబ సభ్యులు రాధిక గారు, వారి సేవలు ఓకే అండి. రేపు సుఖినో భవంతు.
సుఖినో భవంతు.